మేయర్ గారు డేట్ చెప్తారు, ఆ రోజు సెలవు వస్తే ఆ నెక్స్ట్ డే పెట్టండి, దాన్ని లేదా బిఫోర్ పెట్టండి, అయిపోయింది, ఇష్యూ క్లోజ్ కదా. దాని గురించి మనం మీరు పెద్ద పెద్ద పుస్తకాలు తీసేందుకు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. నెలకు పెట్టాలా, 2 నెలలకు పెట్టాలా, 3 నెలలకు పెట్టారా, 4 నెలలకు పెట్టారా అనేది అందరికీ తెలిసిందే. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. మనకున్న కాలం తక్కువ, క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. జరిగిన తప్పిదాలు మళ్ళీ చేయొద్దు చెప్తానే ఉన్నాం. మరి కమిషనర్ గారు మారారు, ఏసీ గారు కూడా కొత్తగా వచ్చారు. వారి నోటీసులో కూడా ఉన్న సమస్యలు చెప్తున్నాం. ఇక నుంచి జరగకుండా మధ్యలో ఫ్లడ్ వచ్చింది, వారికి చాలా డ్యూటీలు పడ్డాయి. మనం కూడా కొన్ని మానవతాత్మకంగా ఆలోచించి జరిగిన తప్పులు వదిలేయండి. ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ చేసిన తప్పులు ఉన్నాయి, సభలో చర్చించాల్సినవి ఉన్నాయి, మంచి ఇష్యూస్ ఉన్నాయి. పేపర్ చూసా, 100 కౌన్సిల్ ప్రియాంబుల్స్ అని గవర్నమెంట్ అని అధికారులు పెట్టిన ప్రియాంబుల్స్ వచ్చాయి. చెప్తానుండు నేను చెబుతానుండు వచ్చినాయి. నేను ఎమ్మెల్యే సెక్రటరీ గారికి ఫోన్ చేశా, మరి ప్రియాంబుల్స్ వచ్చినాయి, కనీసం నా దృష్టికి తీసుకురాలేదు ఒక్క ప్రియాంబుల్ కూడా. మీరు గబగబ ప్రియాంబుల్స్ అని చెప్పేసి వితౌట్ మై నోటీస్ నా పేరుతో ఎట్ట మీరు పత్రికా ప్రకటన ఇచ్చారండి అని చెప్పి సెక్రటరీ గారిని అడిగితే వారి సమాధానం లేదు. అంటే అధికారులు మరి తెలియజేస్తున్నారా తప్పుగా నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే నేను ఎన్ని సంవత్సరాలు కార్పొరేటర్ చేశా, ఎంతమందో మేయర్లు, చదువుకున్నటువంటి వ్యక్తులు, కొల్లి శారద గారు, యేసరత్నం గారు, నాగరాజు గారు, మోహన్ గారు, వీరందరి ఆధ్వర్యంలో నేను కార్పొరేటర్గా పనిచేశాం. మరి ప్రతిపాదన ప్రియాంబులు వచ్చినప్పుడు గౌరవ మేయర్ గారి దృష్టికి తీసుకొచ్చి అది ఎంతవరకు అవసరం ఉందో, ఆవశ్యకత ఉందో, ప్రజలకు ఎంతవరకు అవకాశం ఉందో అది చర్చించవలసిన అవసరం ఉంది. వితౌట్ నా నోటీస్ లేకుండా దగ్గరగా 90 ప్రియాంబుల్స్ ఈరోజు ఎజెండాలో వచ్చేసినటువంటి పరిస్థితి. ఆల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి 45 రోజులకు ఒకసారి సమావేశం పెట్టమని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. ఆ రోజు దాని ఆమోదంలోకి తీసుకురావడం కూడా జరిగింది. మరి అధికారులకి డిప్యూటీ మేయర్ గారు కూడా ఈ బుడమేరు వాళ్ళకు సంబంధించి కొన్ని ఈ గుంటూరులో కూడా వరదలు వచ్చినాయి కాబట్టి దాని గురించి డిస్కస్ చేయాలని చెప్పి డిప్యూటీ మేయర్ గారు లెటర్ ఇస్తే దాన్ని పెట్టి అత్యవసర సమావేశం పెట్టాలని చెప్పేసి ఆ రోజు చెప్తే మరి అధికారులు మరి స్పందన అయితే మాత్రం సరిగా కనపడలేదు. ఇది వరదల దాంట్లో మేము బిజీగా ఉన్నామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. నేను ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎందుకంటే కౌన్సిల్లో అంటే 3 నెలలకు ఒకసారి సమావేశం పెట్టవలసిన ఆవశ్యకత చట్టం చెబుతా ఉంది. 3 నెలల లోపల కౌన్సిల్ సభ్యులు వారి యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైతే 1 కాదు 2 కాదు 3 అయినా సరే సమావేశాలు పెట్టుకునేటువంటి హక్కు, అధికారం కౌన్సిల్కి ఉంటుంది. పెట్టవలసినటువంటి బాధ్యత అధికారులపై ఉంటుంది. ఈ రోజు నుంచి నేను చెప్తా ఉన్నాను, ఈరోజు 20వ తారీఖు, ప్రతి 45 రోజులు సెక్రటరీ గారు నోట్ చేసుకో, లేకపోతే నువ్వు ఆ ఉద్యోగం నుంచి దయచేసి నేను సెక్రటరీ జాబ్ చేయలేను, నేను తప్పకుండా అని చెప్పి కమిషనర్ గారికి లేదా కౌన్సిల్కి చెప్పి తప్పుకోవడం అనేది ఉత్తమమైన పని. ఈరోజు 20వ తారీఖు, మళ్ళీ 20వ తారీఖు అంటే 4 రోజులు. అక్కడి నుంచి కౌన్సిల్ సభ్యులు ఎవరైనా సరే, శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, కోఆప్షన్ కానీ, కార్పొరేటర్లు ఎవరైనా సరే ఆ 4 రోజుల పైన 31వ రోజు నుంచి ప్రశ్నలు కావచ్చు, ప్రతిపాదనలు కావచ్చు, మరి సెక్రటరీ గారికి అందజేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. దాని తర్వాత 45వ రోజు ఏదైతే ఉందో ఆ 45 రోజు తప్పకుండా కూడా కౌన్సిల్ సమావేశం పెట్టవాలని చెప్పేసి కౌన్సిల్ ఈ రోజు తీర్మానం చేస్తూ చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ రోజు ఆదివారం కానీ లేకపోతే ఏదైనా పండగ కానీ ఏదైనా వస్తే దాని తర్వాత నెక్స్ట్ వర్కింగ్ డే తప్పకుండా కౌన్సిల్ సమావేశం పెట్టాలని చెప్పేసి కూడా
అధికారాలు కౌన్సిల్లో ఈరోజు అందరి సభ్యుల ఆమోదంతో ఈరోజు తీర్మానం చేస్తాము. సెక్రటరీ గారు, కమిషనర్ గారు, అది ఇక నెల రోజులు మదనం ఆఫ్టర్ 1 month అంటే ఈరోజు 20వ తారీఖు, మళ్ళీ జనవరి 20వ తారీఖు నుంచి ఆటోమేటిక్గా మీరు అందరికీ నోటీస్ కూడా పంపిస్తున్నాం. మేము ఆల్రెడీ 20వ తారీఖు నోటీస్ వాళ్ళు పంపించేసి 3 daysలో వాళ్ళు 3 daysలో 4 daysలో వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ కానీ లేకపోతే ప్రతిపాదన ఏదైతే ఇస్తున్నారో ఆ ప్రతిపాదనలు ఆ 3-4 daysలో సెక్రటరీ గారికి ఇవ్వటం, దాంతో ఎజెండా తయారు చేయటం. అప్పుడు 10 రోజులు గ్యాప్ ఉంటుంది. ఈ 10 రోజుల్లో అధికారులు ఏదన్నా సమాధానాలు ప్రిపేర్ చేసుకోవాలన్నా ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా ఆ 10 రోజులు సమయం ఉంటుంది. కాబట్టి తప్పకుండా 45 రోజులు దాటకుండా కౌన్సిల్ సమావేశం నిర్వహించవలసింది చెప్పి అధికారులను ఈ సభా వేదిక ద్వారా ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతాం.